సమావేశంలో వచ్చినటువంటి గౌరవ అడిషనల్ యాదవ్ గారు, డివిఎం రామారావు గారు, ఎస్ఆర్పి గారు, అలాగే అంబుడ్స్మెన్, అలాగే తులసి సార్ మరియు డిఆర్ఓ స్టాఫ్, అలాగే డిఆర్పీలు, పంచాయతీ సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఇంకా ఆడిట్ చేసినటువంటి మిగతా వాటికి, అలాగే ఎన్ఆర్జీ సిబ్బంది, గ్రామాలలో ఫీల్డ్లో మీరందరూ తిరిగి చేయడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన గ్రామ సభ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ఫైనల్గా మన ఎంపీ ఆఫీస్లో ఫైనల్ మీటింగ్ తీసుకోవస్తుంది. కాబట్టి మనకు 10 కోట్ల చిల్లర వర్క్ జరిగింది. ఇప్పటివరకు దీనికి సంబంధించి డీటెయిల్గా ఈరోజు వివరాలపై గ్రామ సభలో అక్కడ చేసిన పనులు ఏవైతే మీరు రికార్డ్ ఇచ్చారో అవన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా చేసిన పనులు ఏవైతే అవి కూడా ఈ సంవత్సరం వెళ్ళి చూడడం జరిగింది. అదేవిధంగా చేసిన కూలీలు అంటే ఉపాధి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించి అందులో మంచి విషయాలు, అదేవిధంగా లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చర్చించాము. అవే విషయాలు మేము జరుగుతుంది. 98,946 రూపాయలు రికవరీ ప్రతిపాదించడం జరిగింది. అట్టి మొత్తాన్ని రికవరీ చేసి రూపాయలు మొత్తం 86,43,115 రూపాయలు గ్రామం ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 107 వర్క్స్ చేయడం జరిగింది. 7th వర్క్ డీటెయిల్ సార్. 2,000 మొక్కలు పెట్టేట్టుగా రికార్డు కూడా ప్రస్తుతం 2,000 మొక్కలు కూడా జరుగుతున్నాయి సార్. పనిచేసిన కూలీలు కనీస సౌకర్యాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. గ్రామ సభలో వినోద్ మీటింగ్లో ఇంకో కల్పిస్తామని చెప్పి తెలపడం జరిగింది. మీరు కండక్టర్స్ కావడం వల్ల 34,000 రూపాయలు రావాల్సి ఉంది సార్. దీనికి పిఓ గారు మే పేమెంట్ రాలేదు. ఇప్పటికి కూడా పేమెంట్ కాలేదు సార్. ఇది 4,000 రూపాయలు రాలేదు సార్. దానికి సంబంధించి పిఓ గారు పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ చేయాలని చెప్పి రాయడం జరిగింది సార్. అయినా ఇప్పటి వరకు పేమెంట్ కాలేదు సార్. లాస్ట్ ఇయర్ 3,000 రూపాయలు రాలేదు సార్. ఇప్పటికి పేమెంట్ కాలేదు. వీళ్ళంతా మానలే, వాళ్ళు కూడా మానలే. రాజధాని ప్రకారం ఫోటో అర్థమే లేకుంటే పేమెంట్ కంప్లీట్ ఫైలింగ్ ఉంటుంది. వర్క్ ఫైల్ పెడితే నెక్స్ట్ 22 సార్. రోడ్ అనేది చేయడం లేదు సార్. ఇంకా ముందు చేస్తామని చెప్పి తెలుపు 31,670 మొక్కలు పడుతున్నాయి. మిగతా 170 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు మొక్కలు రిప్లేస్మెంట్ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. ప్లాంటేషన్ బాగున్నాయి సార్. ఈ గ్రామంలో వర్క్ అయితే ఎవరి ప్లాంటేషన్లో భాగంగా 18 పంపరేషన్ ఎందు 13,890 మొక్కలకు 13,370 మొక్కలు పడుతున్నాయి సార్. మిగతా 5,000 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలు రిప్లేస్మెంట్ చేయించడం జరిగింది సార్. ఇది గ్రామ సభలో చేయించడం జరిగింది సార్. ఇది 5 రోజులు చాలా ఎక్కువ. సో దయచేసి సెక్రటరీస్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ గతంలో చూసినట్టయితే, గతంతో పోల్చుకున్నట్టయితే ఇప్పటి వరకు సేమ్ సీజన్కి మనం 18 లక్షల మ్యాండేట్స్ అచీవ్ చేయడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు ఇక్కడ ఇదే సేమ్ సీజన్లో ఈ రోజు వరకు చూసినట్టయితే 13 లక్షల మ్యాండేట్స్, అంటే సుమారుగా 5 లక్షల మ్యాండేట్స్ ఇంకా తక్కువనే మనం ఇప్పటి వరకు కల్పించడం జరిగింది. సో డిమాండ్ ఉంది, గ్రామాల్లో డిమాండ్ ఉంది. ఖచ్చితంగా మనం వర్క్స్ ఓపెన్ చేస్తే జనాలు వస్తారు, లేబర్స్ వస్తారు. సో ఇంతకుముందు ఖచ్చితంగా రేపటి నుండి సరే ఇప్పుడు సోషల్ ఆడిట్ నడుస్తుంది కాబట్టి ఇవాళ వరకు మీకు కొంత ప్రెషర్ లేదు. రేపటి నుండి మాత్రం ఖచ్చితంగా పని నడిపించండి. ప్రతి గ్రామంలో లేబర్ ఓరియంటెడ్ వర్క్స్, ఇండివిజువల్ వర్క్స్ కాదు, లేబర్ ఓరియంటెడ్ వర్క్స్ ఏమన్నా ఉన్నట్టయితే చేయించండి. ప్రజలంతా ఓకే, కాన్సన్ట్రేట్ చేయండి. పేమెంట్ చేయలేదు కంపల్సరీ ఇక్కడ చేస్తారు. కాలు అయినా ఫీట్ అయినా ఏ గారు ఎఫ్ఏ గారు సెక్రటరీ గారు తెలపడం జరిగింది సార్.
మెజర్మెంట్ డిఫరెన్స్ సార్. జైద్వాన్ సార్, జైద్వాన్ ఈ గ్రామ రికార్డ్ కాలంలో చేసిన పనులు టీకేపీ పని ప్లాంటేషన్ పనులు బాగున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ గ్రామ వర్క్ నెంబర్ 1157 పని పేరు పీపీలో భాగంగా 16,6 మొక్కలకు 16,6 మొక్కలు బతుకున్నాయి సార్. పీపీవి బాగున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 10th వన్ నిరక్షణ ఉండడం వల్ల ఈ రోజులో నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ 11th వన్ సంబంధించి 12 మంది హక్కుదారులు 60 పందేలకు పనిచేసినట్టుగా రికార్డ్ ప్రకారం ఉంది సార్. వీరికి 12,613 రూపాయలు రావాలి సార్, కానీ 100 డేస్ కంప్లీట్ కావడం వల్ల రాలేదు సార్. అప్పుడు పిఓ గారు ప్లీజ్ డ్యూ టు పేమెంట్ అని రాయడం జరిగింది సార్. ఇప్పటికీ పేమెంట్ కాలేదు సార్. రోజ్గార్ దివాస్ అనేది చాలా ముఖ్యమైన విషయము. కంపల్సరీ ఇది స్టాట్యూటరీ మీటింగ్. ఎవ్రీ మంత్ మన 4th ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఈ మీటింగ్స్ అనేది ప్రతి గ్రామంలో జరపాలి. ఓకే, 2022లోనే మీకు పంపించడం జరిగింది. సో ఇప్పటి వరకు చాలా జీపీలలో ఇంకా కొంతమంది సెక్రటరీస్ పెట్టట్లేదు, పెడితే వెళ్ళైనప్పుడు. కాకపోతే కంటిన్యూ ఎవ్రీ మంత్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీనికి సంబంధించిన ఎజెండా ఉండాలి, ప్లస్ మీకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్స్, మినిట్స్, ఇది ప్రాపర్గా రిజిస్టర్ మెయింటైన్ చేయండి సపరేట్. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీమ్స్ కానీ ఇంకా తర్వాత నేషనల్ అబ్జర్వర్స్ ఎవరైనా వచ్చినట్టయితే దీనికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తారు. ఇది ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నరేగా వర్క్స్కి సంబంధించి. జరిగిందని పేమెంట్ ఇప్పిస్తామని చెప్పి సెక్రటరీ గారు తెలపడం జరిగింది సార్. వెళ్ళిపోవచ్చు, మీరు తొందరపాటులో ఎన్సీసీకి పంపిస్తారు. అది కాకుండా ముందు రోజే ఒక 2 days లేకుంటే మధ్యలో ఒకసారి మస్టర్ని తిప్పినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు సంతకాలు చేస్తారు, ఉన్న రోజుల్లో సంతకాలు చేస్తారు. ఓకే, సంతకం చేశారంటే ఆ రోజులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అబ్స్ట్రాక్ట్లో ఎన్ని రోజులు వేస్తున్నారో అన్ని రోజులకు సంబంధించిన మాత్రమే పేమెంట్ అవుతుంది. ఎన్ఎంఎంఎస్ కూడా వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అదొకటి కదా. సో దయచేసి అది ఖచ్చితంగా సర్టిఫై చేసే ముందు కూడా మీరు వెరిఫై చేసుకోండి. మీరు మాస్టర్ మీద వెనకాల సిగ్నేచర్ చేస్తున్నారంటే వెరిఫై చేసుకోండి. అన్నిటికీ సైన్లు ఉన్నాయా లేవా, ప్రాపర్ అబ్స్ట్రాక్ట్ ఉందా లేదా, క్లోజింగ్ ఉన్నటువంటి మాస్టర్స్ సంబంధించి అటెండెన్స్ ప్రకారం మాస్టర్స్ అబ్స్ట్రాక్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకుంటే ర్యాండమ్గా వెరిఫై చేసినా దొరికిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. సో ఈజీఎస్ వర్క్స్ లో కీలకం ఏంటంటే మనం చేసేటువంటి వర్క్స్ లో మాస్టర్ మేనేజ్మెంట్ ఒక్కటే హార్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్. మిగతా అన్ని చిన్న చిన్న వర్క్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే మాస్టర్ ప్రాపర్గా మేనేజ్ చేస్తారో అక్కడ చాలా ట్రాన్స్పరెన్సీగా వర్క్ జరుగుతుంది. ఎక్కడ చిన్న ఇష్యూ కూడా రాదు ఆడిట్లో. ఆ జరగడం దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీరు కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అందుకొరకు మేట్లను కూడా పెట్టుకుంటున్నట్టయితే ప్రాపర్ మేట్లను, మంచి మేట్లను పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వము, వాలంటరీ వాళ్ళు సేవ చేసేదే, అంటే వాళ్ళకేమో ఎక్స్ట్రా డబ్బు రాదు. సో అట్లాంటప్పుడు మనం మంచి మేట్లను మనకు అనుకూలంగా పర్ఫెక్ట్గా చెప్తే వినగలిగేటట్టు, అండర్స్టాండ్ చేసుకోగలిగేటట్టు, ప్లస్ రాయగలిగేటట్టు ఉన్న వాళ్ళనే పెట్టాలి. ఓకే, సో కొంచెం అది మీరు ప్రాపర్గా కేర్ తీసుకుంటే అవుతుంది. సెక్రటరీస్ లేదంటే సెక్రటరీసే రెస్పాన్సిబుల్ అవుతారు. మీకు పిల్లర్స్ కేవలం సహాయకులు మాత్రమే. నెక్స్ట్ 34 సార్, ఈ గ్రామంలో కిషన్ జాబ్ కార్డ్ నెంబర్ 10145 కూలి 4 మాత్రం పనిచేయడానికి కానీ మొత్తం దిన కాలంలో 6 రాయడం వల్ల 430 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. అమౌంట్ రికవర్ చేయిస్తారని చెప్పి సెక్రటరీ గారు తెలియడం జరిగింది సార్.
జరిగింది సార్. నెక్స్ట్ 36 సార్, వర్కర్ నెంబర్ 1061 పని పేరు నర్సరీ పనికి సంబంధించి 12,060 రూపాయలు ఖర్చు అయింది సార్. దీనికి సంబంధించి బిల్స్ ఓచర్స్ ఇవ్వలేదు సార్, ఎంసీసీలో ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది సార్. సోషల్ నిర్వహించలేదు సార్. సంబంధించిన అధికారులు ఈరోజు మీటింగ్కు హాజరు కాలేదు సార్. మధ్యగుంట గ్రామ సమాచారం ఇంతే సార్. నిర్వహించడం జరిగింది. పది సార్, పల్ల ప్రభుత్వాలలో 2,266 మొక్కలకు అన్ని మొక్కలు బతున్నాయి సార్. 11 సార్, 4 అర్కాడ్ రెవెన్యూ ప్లాంటేషన్లో 1,280 మొక్కలకు అన్ని మొక్కలు బతున్నాయి సార్. అక్కడ అప్డేట్ చేయకపోవడం వల్ల వీరు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 5 రోజులు పేమెంట్ చేపిస్తా అని చెప్పారు సార్ టీఎస్ గారు. ముప్పై 33 సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో 364 మొక్కల్లో 768 మొక్కలకి 678 మొక్కలు బతుకున్నాయి. మిగతా 90 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. వీటిని కూడా రిప్లేస్మెంట్ చేస్తాను చెప్తారు. ముప్పై 37 సార్, మనకు 8 వర్గాల్లో కందకాల పనులు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఎన్ఓసి అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు, కానీ టీఏ గారు ఇన్హౌస్ గ్రాఫ్లో చూపించడం జరిగింది. ముప్పై 8 సార్, ఈ గ్రామంలో 10/10/2023 నుండి 14/10/2023 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. దీనిలో భాగంగా ఎస్ఐ కె సురేష్ గారు సామాజిక తనిఖీలో పాల్గొనలేదు. దేవొక వర్గంలో తనిఖీ ఉందని చూపించారు. ప్లాంటేషన్లో 800 మొక్కలకి 800 మొక్కలు బ్రతుకున్నాయి. మంది హక్కుదారులు పేరు స్లిప్స్ ఇవ్వడం లేదని రాతపూర్వకంగా తెలపడం జరిగింది. మందటి లత హక్కుదారులు 6 రోజులు పనిచేసి 100 రోజులు నిమిషాలతో పనిచేయడం వల్ల 1,380 రూపాయలు నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ డెసిషన్ చేసేది. గత ఆడిట్లో నో నేమింగ్ గ్రూప్ వచ్చింది, 4 రోజులు పనిచేసింది. ఆమెకి పేమెంట్ కాలేదు, ఇంకా 1,132 రూపాయలు పేమెంట్ చేయించమని తీయగా తెలుస్తారు గ్రామంలో. మొక్కలకి 359 మొక్కలు ఉన్నాయి, 91 మొక్కలు చనిపోయినాయి.
సొసైటీలో రెవెన్యూ ప్లాంటేషన్లో 2,400 మొక్కలకి 2,400 మొక్కలు ప్రతి ఉన్నాయి. ఇన్ హౌస్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 74 మంది హక్కుదారులు పేర్లు ఇవ్వడం లేదని రాష్ట్రపూర్వకంగా తెలిపారు. ఈ గ్రామంలో 2 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు ఇచ్చింది. కేంద్రంలో 2 మంది హక్కుదారులు 18 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు కలవు. కానీ వీరికి 11 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. మిగతా 7 రోజులు నష్టపోవడం జరిగింది. 1713 రూపాయలు. రోజ్గార్ నివాస్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు సార్. మీ అబ్జర్వేషన్ కూడా రాయాలబ్బా. చెప్పింది ఒకటే కాదు, ఇంత బలంగా ఉంటుంది సపోర్ట్.
వెన్యూ ప్లాంటేషన్ 7 వర్క్ ఏరియాలలో 2640 మొక్కలకు 2640 మొక్కలు పెట్టుకున్నాయి సార్. చూసిరా గోపాల్పల్లికి 5 lakhs వచ్చినాయంట, 10 lakhs వచ్చినాయి లాస్ట్ ఇయర్ టోటల్ ఇన్కమ్ ఓన్లీ ఆన్ ప్లాంటేషన్ వాటరింగ్. సో మీరు ఎంత పల్లె ప్రకృతి వనంలో 700 మొక్కలు పెట్టినట్లు కలదు. రికార్డు పరంగా ఫీల్డ్ విజిట్ చేయగా 700 మొక్కలు కలిగి ఉన్నాయి. ఇద్దరు హక్కుదారులకు 3 రోజులకు గాను వందనం పూర్తయినందున వీరికి పేమెంట్ అనేది కాలేదు సార్. రూపాయలు 666 సార్. 660 రూపాయలు అనేది పేమెంట్ కాలేదు. క్వాంటిటీ ఆపడం జరిగింది సార్. సార్ పరశురాములు జపాన్ నెంబర్ 10667 గత ఆడిట్ ఇష్యూ సార్. అకౌంట్ ప్రాబ్లం వల్ల వీరికి పేమెంట్ అనేది కాలేదు సార్. రూపాయలు 5235 రూపాయలు సార్. సార్ నారాయణ సార్ వీరికి 3 రోజులకు గాను సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. రికార్డు పరంగా 3540 పెట్టినట్లు కలదు. ఫీల్డ్ విజిట్ చేయగా 3460 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 77 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు రోజుగా దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కానీ సార్ మే 22 మరియు జూన్ 22 అనేది నిర్వహించలేదు. కానీ కాకపోతే ఉపాధి హామీ పథకంలో అనుమతించబడని పనులలో భాగంగా 5 పంట కల్లాలు నిర్మించినట్లుగా రికార్డు చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి 62,750 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. పై అధికారుల చెప్పడం వల్ల చేయడం జరిగిందని తెలిసింది సార్.
వర్గేల్ నందు 2000 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు పరంగా కలదు సార్. ఫీల్డ్ విజిట్ 2000 మొక్కలు బ్రతుకు ఉన్నాయి సార్. బృహత్పల్ల ప్రకృతి వనంలో భాగంగా సార్ 1200 మొక్కలు పెట్టినట్టు కలదు. ఫీల్డ్ విజిట్ 1200 మొక్కలు బ్రతుకు ఉన్నాయి. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా సార్ 5 వర్గేళ్ల గాను రికార్డు పరంగా 4978 మొక్కలు పెట్టినట్టు కలదు. ఫీల్డ్ విజిట్ 4978 మొక్కలు బ్రతుకు సార్. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది గ్రామ సార్. 14వ విషయం సార్, ఇది గత ఆడిట్ ఇష్యూ సార్. 24 రోజులకు గాను 5 మంది హక్కుదారులకు 4,363 రూపాయలు పేమెంట్ కావాల్సి ఉంది సార్. అప్పటి పీఓ గారు ప్లీజ్ డూ విత్ ఇన్ 10 days అని రాయడం జరిగింది. అయినప్పటికీ వీరికి పేమెంట్ కాలేదు సార్. ఇప్పించగలరని కోరడం జరిగింది. హక్కుదారులకు 18 రోజులకు గాను 4,512 రూపాయలు పేమెంట్ కావాల్సి ఉంది సార్. వీరికి 100 days పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. ఇది క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది. ఇద్దరు హక్కుదారులకు సార్ రోజువారీ హాజరు లేకుండానే 4,500 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలీ వివరణ కోరగా పనులు చేస్తామని చెప్పడం. సంపూర్ణను కూలీ సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. అంటే రూపాయలు 984 రూపాయలు 5 రోజులకు గాను చనిపోవడం వల్ల కూలి పెడతారు. అది కూడా రాయాలన్నా నువ్వే రాష్ట్రం కదా సార్. చెప్పాలి ఏం చెప్పింది అనేది. సంతకాల తేడా సార్. 6 హక్కుదారులకు 72 రోజులకు గాను 14,693 రూపాయలు వచ్చినట్టు రికార్డు పరంగా కలదు. కానీ దీనికి తెలుగులో మరియు ఇంగ్లీష్లో వేలుముద్రతో కూడిన సంతకాల తేడా అనేది రికార్డు పరిశీలనలో గుర్తించడం జరిగింది సార్. అడిగితే కొన్ని మ్యాచ్ కాలేదు సార్. జలేందర్ ప్లస్ సునీత వల్లే మ్యాచ్ కాలేదు. ఇద్దరికి సార్ 10 సార్ కేఎస్ఆర్ అనేది నిర్వహించడం జరిగింది సార్ ఈ గ్రామ పంచాయతీలో. 11 సార్. సార్ శ్రీకాంత్ జాబ్ కార్డ్ నెంబర్ సార్ 1016 కూలి మస్టర్నందు 3 రోజులు పనిచేసినట్టు ఆధార్ సంతకాలు కలవు. కానీ ఇతను బ్యాంక్ అకౌంట్ ఆన్ లేకపోవడం వల్ల పేమెంట్ కాలేదు సార్. పేమెంట్ చేపిస్తా అని చెప్పి సార్. 23 సార్. 5 కూలీలు వివిధ వర్గాల్లో 22 రోజులు పనిచేసేస్తూ ఆధార్లు కలవు. కానీ 22 రోజులకు సంతకాలు లేకుండా 4,512 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పేమెంట్ కూడా వాళ్ళకే అయింది. 12 రోజులు పనిచేసినట్టు మస్టర్లు సంతకాలు కలవు. కానీ ఇటు 12 రోజులకు రోజువారీ ఆధార్ లేకుండానే 2,550 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కూలీలు పనిచేసామని చెప్పారు. ఆ 5,449 రెవెన్యూ ప్లాంటేషన్కి 5,449 మొక్కలు బతుకున్నాయి సార్.
సార్ 15th జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మీరు అన్నింటిలో రాస్తారు, అన్న కూడా రాస్తుంది, మీరు కూడా రాస్తుంది. 13 పట్టాలు 15 అక్కడి దాంట్లో 7 మీరు వారంగా రాస్తుంది, మళ్ళీ సపరేట్ తేడా రాస్తుంది. సపరేట్ రాస్తుంది సార్. దాని ఒకటిలో 2150 మొక్కలకు గాను 2011 మొక్కలు ఉన్నాయి, 140 మొక్కలు జరుపుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ మళ్ళా సపరేట్ తేడా 26 సార్. బయోఫెల్ పనిలో 2 వర్గేళ్లలో 720 మొక్కలకు గాను 539 మొక్కలు బతుకున్నాయి, 181 మొక్కలు జరుపుకోవడం జరిగింది సార్. మొత్తం 10,500 మొక్కలకి 992 మొక్కలు ఉన్నాయి. 1308 మొక్కలు జరుపుకోవడం జరిగింది సార్. ₹809 పేమెంట్ చేయడం జరిగింది సార్. మీకు అక్కుదారులో డోర్ టు డోర్ వివరాలను కూడా పని చేయడం జరిగిందని తెలిపారు కానీ సంతకాలు లేదు. రిజిస్టర్డ్ వచ్చేసి మనకి బృందంలోకి ఇవ్వలేదు సార్. మెటీరియల్కి సంబంధించి పాలికల్చర్ సీడ్కి సంబంధించి సార్. మీటర్ ఛానల్ పనికి సంబంధించి 2078 మీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. పని ప్రదేశంలో 1974 మీటర్లు రావడం జరిగింది సార్. మిగతా 103.50 మీటర్లు తక్కువ రావడం జరిగింది సార్. ఇక పనికి సంబంధించి చెరువులో నుండి కాలువ చేయడం వల్ల కాలువ మునిగిపోయిందని తెలపడం జరిగింది. కూలీల వివరణ కూడా పని చేయడం జరిగిందని తెలిపారు సార్. 12 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 8 వర్గేళ్లలో 10,905 మొక్కలకు 10,905 మొక్కలు బతుకున్నాయి. రోజ్గార్ దివస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 14 సార్. 9 మంది అర్హులు జాబ్ కార్డు కోసం మనకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. చేశారా చేయలేదా? ప్రాసెస్లో ఉందా? కంప్లీట్ ఇచ్చేసాము. చేసి జాబ్ కార్డు వరకు 15 సార్. 1900 అర్హులు 90 రోజులు పనిచేయడం జరిగింది సార్. 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 230 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీళ్ళకి పేమెంట్ చేయలేదు, ఇప్పుడు వరకు చేయలేదు సార్. 30,000 అయింది సార్.
32 సార్. 3 మంది అక్కదారులు 16 రోజులు పనిచేసినట్టుగా వర్షంలో సంతకాలు హాజరు కలవు. కానీ సిఓ గారు పేమెంట్ చేయక ముందు 12 రోజులు పేమెంట్ చేయడం వల్ల 4 రోజులకి 1,016 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. క్వాంటిటీ వెళ్ళిపోయింది సార్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి దానికి నా వాడకూడదు. వాడాలి ఎట్లా ఇవన్నీ సార్ 34 సార్. మేము అట్లా చేద్దాం. సర్వీస్ ముందర బాగుంటుంది. ఇబ్బంది తెచ్చుకోవాలి. సార్ 34 సీసీటీ పనికి సంబంధించి ఏదుగుట్టకి 4.80 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేసి 1240 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అక్కడికి వెళ్తే ప్రస్తుతం పరిసరేషన్లో పని లేదు సార్. ఇటు విషయమై వివరణ కోరగా పని జరిగిన తర్వాత ఫారెస్ట్ వారు తినేసి ప్లాంటేషన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సేమ్ సార్ పరిసరేషన్కి వెళ్ళగా పని లేదు సార్. ఇటు విషయమై వివరణ కోరగా ఫిక్స్ గుళ్ళు వేసి ప్లాంటేషన్ చేయడం జరిగింది. సిఓ ఎట్లా కొడుతున్నా మీరు ఇష్యూ ఇస్తారా ఇష్యూ ఆఫీసర్ సంతకాలు వెళ్ళిపోతారు. మీరు కూడా వాళ్ళ వెరిఫై చేసుకోవాలి కదా. 3,000 మొక్కలకు 3,000 మొక్కలు బతుకున్నాయని గుర్తించడం జరిగింది. సిఎస్సి నిర్వహించడం జరిగింది. మాస్టర్ నిర్వహించడం జరిగింది. మాస్టర్ కూడా పని ప్రదేశంలో ఉంది సార్. సార్ 11 2 హక్కుదారులు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జేపీఎస్ గారు కేసులో పిలిపిస్తామని తెలిపారు. సామాజిక తనిఖీలో 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా పేమెంట్ చేయలేదు సార్ ఇప్పటివరకు. ట్వంటీ సార్ మనకు రోజుగారు దివాసు నిర్వహించడం జరుగుతుంది కానీ 22 అప్డేషన్లో లేదు సార్. సార్ ఒక 22 ఒకటి కంటిన్యూ లేదు సార్. ఇది టైం ప్లాట్ఫామ్ పనులు చేయించడం జరిగింది సార్. టీఏ గారు ఏపీ గారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేయించడం జరిగిందని తెలిపారు సార్. సార్ టైం ప్లాట్ఫామ్ కట్టుకున్నారు కానీ టైం ప్లాట్ఫామ్ మీద బాత్రూమ్ కట్టుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. ఏపీఎస్ గారు లబ్ధిదారునికి 8 వర్క్ ఏరియాలలో 6,301 మొక్కకు 5,179 మొక్కలు బతుకున్నాయి. మిగతా 1,122 మొక్కలు చనిపోయినాయి సార్. సార్ 28 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 18 వర్క్ ఏరియాలలో 26,404 మొక్కలకు 18,874 మొక్కలు బతుకున్నాయి. మిగతా 7,500 మొక్కలు చనిపోయినాయి సార్.
సార్ 1501 రూపాయలు. హాస్టల్ ముగిసింది సార్, పనిచేసిన అని తెలిపింది సార్ ఇంకేజీ తనిఖీలో. సార్ నెక్స్ట్ డాక్టర్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 3 డేస్లో ఇప్పిస్తామని జేపీఎస్ సార్ తెలిపారు. డాక్టర్ సార్ సార్ నెక్స్ట్ సార్ 24 4 వర్కడేలలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో 8,000 మొక్కలకు 7,051 మొక్కలు బతున్నాయి సార్. మిగతా 949 మొక్కలు చనిపోయినాయి సార్. సంతకాలు కలవు కానీ CEO గారు 3 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా 2 రోజులు కూలీ పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. 500 రూపాయలు. అవును సార్. కస్తూర్బా స్కూల్లో 2 మొక్కలు పెట్టడం జరిగింది. 150 మొక్కలు బ్రతుకున్నాయి, 20 మొక్కలు లేవు. రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు. సార్ 26 సార్ నేబోర్డ్స్ పెట్టినట్టుగా 12,100 పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో ఇవి విరిగిపోయినాయి సార్. విరిగిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయి, ఫోటోస్ కూడా చూపించడం జరిగింది. పని జరిగిన తర్వాత విరిగిపోయినాయని యూనివర్సిటీ గ్రౌండ్స్ కూడా తెలపడం జరిగింది. సార్ పైన వివరాలు ప్రాజెక్ట్ పేరు అలాంటివి రాయలేదు సార్. గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. లేదు సార్, ఆపలేదు, వెళ్ళిపోయింది. సార్ రోజ్గార్ నివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. ఇక ముందు నిర్వహిస్తామని ఇంకోజ్ గ్రామ సభలో సుబ్రహ్మణ్యం సార్ చెప్పడం జరిగింది. సార్ 26 అవెన్యూ ప్లాంటేషన్లో 6,500 మొక్కలు పెట్టగా 6,378 ఉన్నాయి. 120 మొక్కలు లేవు సార్. రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు. సంతకాలు లేవు. లేవు
16 మంది సార్ 40 రోజులు పనిచేసిన 100 డేస్ పూర్తి కావడం వల్ల పేమెంట్ చేయలేదు సార్ డ్రైవింగ్ కార్డు వివరణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది సార్ ఈ గ్రామ పంచాయతీ అంతా 3 మంది వ్యాపారాలు 15 రోజులు పనిచేసినట్టుగా సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు 2021 నుంచి 22 సంవత్సరం వరకు నిర్వహించడం జరిగింది 22-23 సంవత్సరం నిర్వహించలేదు రోజుగా సార్ 11th 7 మంది కూలీలు 38 రోజులు పనిచేసినట్లు 6,675 రూపాయలు 100 డేస్ కారణం వల్ల నష్టపోయింది సార్ ఇది కాంట్రాక్ట్ ప్యాకేజ్ పేమెంట్ చేయడం అనేది సార్ 12 రోజులు గాను 1540 పీపీబీ విలేజ్ పార్క్ 4,400 మొక్కలకు 4,300 మొక్కలు బతికినాయి సార్ మిగతా 100 మొక్కలు చనిపోయినాయి సార్ లక్షల 8 అర్కేడలలో 23,059 మొక్కలకు 23,259 మొక్కలు బతికినాయి సార్ తెలుసుకున్నాను సార్ రోజువారీ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్ ఇన్ఫర్మేషన్ పూర్తి ఆపరేషన్ 11 సార్ 11 మంది అక్కదారులు 32 రోజులకు గాను 8,010 రూపాయలు 100 డేస్ కారణం వల్ల నష్టపోయింది సార్ సార్ కమ్యూనిటీ మార్కెట్ 11 వర్కేడలలో 16,641 మొక్కకు 15,431 మొక్కలు వస్తున్నాయి మిగతా 1,230 మొక్కలు చనిపోయినాయి సార్ ఓకే మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ముందుగా ఎందుకంటే రోడ్డు బాగా చేసేయడం ఎక్సలెంట్ కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీరందరికీ చెప్పడం జరుగుతుంది కాకపోతే మీకు కొన్ని పాయింట్స్ కూడా కావాలని వేయడం జరిగింది ఎందుకంటే రిపీటెడ్ మిస్టేక్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పాయింట్ వేశాము ఎందుకంటే పొరపాటు కనీసం మూల్యం అనేది ఉన్నట్టయితే నెక్స్ట్ టైం గుర్తుంటుందనే ఉద్దేశంతో తప్ప మిమ్మల్ని ఏదో బాధించాలి ఇబ్బంది పెట్టాలని కాదు సో దయచేసి ఆ మిస్టేక్స్ ఏంటనేది నెక్స్ట్ టైం రిపీట్ కావద్దు ముఖ్యంగా మాస్టర్స్కి సంబంధించి అటెండెన్స్ ఉంటే సిగ్నేచర్స్ ఉండట్లేదు సిగ్నేచర్స్ ఉన్న దగ్గర అటెండెన్స్ ఉండట్లేదు సో ఇది బాధ్యత అనేది కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మేట్ కానీ అక్కడ ఉన్న సెక్రటరీ కానీ బాధ్యత కరెక్ట్గా తీసుకున్న దగ్గర ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోతున్నాయి సో కొన్నిసార్లు పొరపాటు జరిగినా కానీ వేసికల్స్ మిమ్మల్ని కాపాడుతున్నారు మేము ఆల్రెడీ పనిచేసామన్న దగ్గర కూడా మేము చాలా వరకు వార్నింగ్ ఇష్యూ వేశాను రిపీటెడ్గా వచ్చిన దగ్గర మాత్రమే మేము ఎక్కడన్నా కొంత వేస్తే ఫైన్ వేశాను అది బేస్డ్ ఆన్ సెక్రటరీ అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ రెస్పాన్సిబిలిటీ సో దయచేసి ఇంతకుముందు మాత్రం ఇలాంటి రిపీట్ కావద్దు ఇంకొకటి కామన్గా ఐడెంటిఫై చేసింది రోజ్గార్ దివాస్కు సంబంధించినటువంటి మీటింగ్స్ ప్రాపర్గా జరగట్లేదు ఓకే అది కొంచెం ప్రాపర్గా జరిగేటట్టు చూసుకోండి అదేవిధంగా డిమాండ్ ఖచ్చితంగా తీసుకోవాలి నో డిమాండ్ అనేది మిమ్మల్ని మేము ప్రెజర్ చేయట్లేదు డిమాండ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి జాబ్ కార్డ్స్ ఖచ్చితంగా అప్డేషన్ ఉండాలి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్న దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్డ్ అసిస్టెంట్ లేని దగ్గర సెక్రటరీ గారు ప్లేట్లతో చేయించుకోవాలి ఓకే మీరు ప్రాపర్గా గైడ్ చేస్తే వాళ్ళు చేస్తారు ఇబ్బంది ఉండదు
అదేవిధంగా తర్వాత రిజిస్టర్స్ 7 రిజిస్టర్స్ అనేది ప్రాపర్గా చాలా వరకు అప్డేషన్ చేశారు. ఒకరిద్దరు సెక్రటరీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. వెరీ గుడ్. సో సేమ్ హ్యాస్ టు బి కంటిన్యూ. దాని మధ్యలో ఆపితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మధ్యలో ఆపకుండా వాటిని ప్రాపర్గా కండక్ట్ చేయండి. అదేవిధంగా వర్క్ ఫైల్స్ సంబంధించి ఏవైతే 21 రకాల డాక్యుమెంట్స్ అంటున్నారో అన్నీ చేయకుండా కానీ కనీసం దానికి కావాల్సిన వర్క్ ఏవైతే ప్రాపర్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఉంటుందో ఆ రికార్డ్స్ అన్ని ఖచ్చితంగా ఉంటారు. ఓకే. అదేవిధంగా ఒకవేళ బెనిఫిషియల్ ఓరియంటెడ్ వర్క్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఆయన అప్లికేషన్ ఫామ్తో సహా మొదలు పెడితే అప్ టు వర్క్ కంప్లీషన్ దాకా ఉండాల్సిందే. ఆయన అప్లికేషను, గ్రామ సభ తీర్మానము, ఎస్టిమేషను, ఇన్పుట్ డాటా షీట్స్, ఎస్టిమేషను, టెక్నికల్ శాంక్షన్ దాని మీద ఉండాలి. వర్క్ కన్వెన్స్మెంట్, దానికి సంబంధించినటువంటి డిమాండ్ తీసుకున్నది, డిమాండ్ ఫామ్స్, మస్టర్స్, దానికి సంబంధించిన ఆర్డర్స్, అదేవిధంగా మెటీరియల్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎఫ్టీఓస్ ఉన్నట్టయితే మెటీరియల్ బిల్స్, మెటీరియల్ ఎఫ్టీఓస్, తర్వాత ఫోటోస్, 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్, ఎంపీడీ రికార్డు. ఓకే. ఇవి ఉన్నట్టు దానికి సంబంధించి ఇంకా ట్యాంకర్ బిల్స్, ట్యాంకర్స్ వాటి ఉన్నట్టయితే వాచ్ బుక్, ఇవి పెట్టినట్టయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా టీఓ బాధ్యత తీసుకోవాల్సిందే. మీకు కన్సర్న్ సెక్రటరీ దగ్గర ఏమేమి రికార్డుగా ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని వాటిని ఫైలింగ్ చేసుకోవాల్సిన వద్ద టీఓది. ఓకే. నెక్స్ట్ టైం మాత్రం రిపీట్ అయితే కంపల్సరీ మీ దగ్గర నుండి పెనాల్టీ వేయడం జరుగుతుంది. మీకు పేమెంట్ అయితే మాత్రం దానికి సంబంధించి రికవరీ కూడా చేసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంపీస్కి సంబంధించి ఎంపీ గారు ఇక ముందు రిపీట్ కావద్దు. 80% నాకు ఎంపీస్కి సంబంధించి విత్ ఎంపీడీ గారి ఇష్యూయింగ్ సిగ్నేచర్ ఉంటేనే ఇష్యూ చేయాలి. లేకుండా మాత్రం అది అనాథరైజ్డ్ ఎంపీ కింద ట్రీట్ చేస్తాం. అది ఇష్టం ఉన్నట్టు ఎంపీ మూవ్మెంట్ అనేది ఉండకూడదు. ఎంపీ మూవ్మెంట్ కంపల్సరీ రిజిస్టర్లో ఎంటర్ అవ్వాలి. ఎంపీ ఇష్యూ చేస్తున్నామంటే విత్ సిగ్నేచర్ అవుతే ఎంపీ ఇష్యూ చేయాలి. తర్వాత రైతుల సిగ్నేచర్స్ కానీ, కూలీల సిగ్నేచర్స్ కానీ, అదేవిధంగా ఎంపీడీ గారు వెరిఫై చేసుకొని సంతకాలు చేయించడం కానీ ఇలాంటి చేయనట్టయితే మాత్రం అది మొత్తం కూడా మిస్అప్రోప్రియేషన్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే.